హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. మన సినిమాల్లోని హీరోలు ఎంతో స్మార్ట్గా ఉండాలని అందరూ అనుకుంటారు. స్మార్ట్ అంటే తెలివిగా ఆలోచిస్తాడు, విలన్ ఎత్తులకు పై ఎత్తులు వేసి అతన్ని చిత్తు చేస్తాడు. అలాగే హీరోయిన్ని తన మాటలతో చేతలతో ఫ్లాట్ అయిపోయేలా చేస్తుంటాడు. అలా కాకుండా హీరోకి శారీరక లోపం ఉంటే, వారికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా అంటే తప్పకుండా ఆదరిస్తారు అని ఇటీవలే వచ్చిన కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. అంతేకాదు, హీరోని గ్లామర్గా చూపించి కంటెంట్ పవర్ఫుల్గా ఉంటే తప్పకుండా చూస్తున్నారు. గతంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలి కాలంలో సుకుమార్ చేసిన 2 సినిమాల్లో హీరోని గ్లామరస్గా చూపించడం, వారికి ఏదో ఒక శారీరక లోపాన్ని పెట్టడం చూశారు. ఈ 2 సినిమాలు రంగస్థలం, పుష్ప. రంగస్థలంలో చరణ్కి చెవుడు ఉన్నట్టు చూపించారు. పుష్పలో అల్లు అర్జున్కి భుజం లోపం ఉన్నట్టు చూపించారు. ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. ఇప్పుడు రాబోతున్న రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్లో కూడా హీరో క్యారెక్టర్లో ఓ లోపాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ 2 క్యారెక్టర్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక క్యారెక్టర్కి నత్తి ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎపిసోడ్లో పెద్ద వయసులో కనిపించే అప్పన్న క్యారెక్టర్కి ఈ లోపాన్ని పెట్టారని తెలుస్తోంది. అతనికి ఉన్న లోపం కథలో ఓ ట్విస్ట్కి కారణమవుతుందట. ఈ ఎపిసోడ్ సినిమాని ఓ రేంజ్కి తీసుకువెళ్తుందని సమాచారం. శంకర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో అందరికీ తెలుసు. వాటిని మించే రీతిలో ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని తీశారని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ క్లిక్ అయితే సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ 2 క్యారెక్టర్లను చరణ్ ఎంతో అద్భుతంగా చేశారని చెబుతున్నారు. గేమ్ చేంజర్కి సంబంధించి వినిపిస్తున్న ఈ హైలైట్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ అప్డేట్ వల్ల అంతకు ముందు కంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు, దేశంలోనే మొదటిసారి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ను స్పీడప్ చేయడంలో యూనిట్ చాలా అలర్ట్గా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన 2 పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే 3వ సింగిల్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది ఒక మెలోడీ సాంగ్ అని తమను ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. ప్రస్తుతం అందరి చూపు పుష్ప 2 పై ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. పుష్పరాజ్ హడావిడి ముగిసిన తర్వాత గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కు స్పీడ్ పెంచాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరగడంతో చరణ్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడోనని అంతా ఎదురు చూస్తున్నారు.